ఓం గంగణవతే నమ ఐం సరస్వత్యై నమ శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమై సహస్రనామ తత్పుల్యం రామనామరమేతి. ఓం నమ శివాయ శివాయ గురవే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమస్తే. జయ గురు దత్తాత్రేయ నమః. శ్రీనాథ్రీ నమో నమః. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమః. జయ గురు దత్తాత్రేయ. నమో భగవతే మేధా దక్షిణావర్తే మహ్యం మేఘాం లక్ష్యం ప్రయుజ్య స్వాహ. జగన్మాతే నమో నమః. ఆదిశక్తి స్వరూపిణి జగదంబికాయ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురుదాశిమ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. ఈ రోజున చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ప్రధానంగా ప్రతి ఒక్క జాతకుడిలో ప్రధానంగా చూసుకునే విశేషమైన ఫలితాలు ఇచ్చే విధంగా సంతాన యోగం కానీ, ఆర్థిక స్థితి మెరుగుపడాలన్నా కానీ, ఆనందమైన జీవితం కావాలన్నా కానీ, ప్రధానంగా ఈ యొక్క కాలసర్ప దోషం ఉందా లేదా, వంశాభివృద్ధికి కారణమవుతుంది. ప్రధానంగా కాలసర్ప దోషం అనేది వంశానికి అభివృద్ధి కారణమవుతుంది. ఈ దోషం అనేది ప్రతి ఒక్క జాతకుడిలో ఉందా లేదా అనేది విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ప్రధానంగా చూసుకుంటే కనుక కాలసర్ప దోషం అనేది, కాలసర్ప దోషం అనుకుండా దీని ఏమంటారు, కాలసర్ప యోగం అనేది అంటారు అనమాట. దుర్యోగాల్లో యోగం అంటారు. ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషం ఏ రకంగా సంభవిస్తుంది అని చెప్పారంటే కనుక, ఆగామి సుచిత సంచిత ప్రారంభ కర్మల్లో అంటారు కదా, దైవ ఆగామి సుచిత సంచిత ప్రారంభ కర్మలు అని కర్మలు ఉంటాయి అన్నమాట. అంటే తెలిసి చేసిన పాపాలు కానీ, తెలియకుండా చేసిన పాపాలైనా కానీ, తెలిసి తెలియకుండా చేసిన పాపాలైనా కానీ, లేదు కావాలని చేసిన పాపాలైనా కానీ, అనుకోకుండా పూర్వజన్మలో కానీ, ఈ జన్మలో కానీ, మీరు కానీ, మీ పూర్వీకులైనా కానీ, తాత ముత్తాతలైనా కానీ, మీ తండ్రి కానీ, తాత కానీ, ఎవరైనా కానీ, లేదు మీరైనా పూర్వజన్మలైనా కానీ, ఒక ఈ యొక్క దేవత జాతికి చెందిన సర్పానికి దోషం చేసిన, సర్పం అనేది ప్రధానంగా పూజనీయమైన సర్పంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా సర్పం అనేది నాగరాజు నాగేంద్ర స్వామికి రూపంగా చెప్పడం జరుగుతుంది. మానసదేవి ఒక చరిత్ర వినడం వల్ల సర్ప దోష నివారణ జరుగుతుంది. మానసదేవి అవతారంగా చెప్పడం జరుగుతుంది. జోడునాగలంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కనుక నాగేంద్ర స్వామి సంతాన కారకుడుగా చెప్పడం, కుండలిన శక్తికి అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చక్రాలన్నీ కూడా అధిష్టాన దేవతగా, 6 చక్రాలు ఉంటాయి. 6 చక్రాలన్నిటికి కూడా అధిష్టాన దేవతగా ఈ యొక్క ముడి వేసుకున్న నాగల సర్పల దోషంలో ఉండే విధంగా ఉంటాయి అన్నమాట. ఇదే యొక్క విధంగా ఈ యొక్క మానవ యొక్క జీవన విధానం అంతా కూడా సర్ప జాతితో సంబంధమైన విధంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క మనిషి యొక్క డిఎన్ఏ కూడా ఏ రకంగా ఉంటుంది, సర్ప రూపంలోనే ఉంటుంది అన్నమాట. ప్రధానంగా చూసుకుంటే మనం ఈ యొక్క పురాణాల్లో కూడా, వివిధ యొక్క పుణ్యక్షేత్రాల్లో కూడా ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా చిక్కబడి ఉంటుంది. ఈ యొక్క సర్పం అనేది ప్రధానంగా పూజనీయమైనది. తద్వారా ఎవరైతే సర్పాన్ని పూజ చేసుకుంటారో వాళ్ళకి వంశాభివృద్ధి అవుతుంది, అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. నాగజాతిని అంతా కూడా పూజనీయంగా చేయడం జరుగుతుంది. ప్రధానంగా తెలిసి తేని పాపాలని జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ సర్పదోషం అనేది సంభవించడం వల్ల ప్రధానమైన స్థానాలు, ఈ యొక్క కేంద్ర స్థానాలు కనుక లగ్న చక్రవశాత్తు లగ్నానికి సంభవిస్తూ ఉంటుంది. జననకాల లగ్నానికి అంతా కూడా కాలసర్ప దోషం అనేది జ్యోతిష పరిభాషలో అంతా కూడా సంభవించడం జరుగుతుంటుంది. ఈ స్థానంలో కనుక ఈ గ్రహాలు కలిగి ఉంటాయి. రాహుకేతులు అంతా కూడా ఈ స్థానంలో ఉంటాయి. ఇంకా నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో ఉంటాయి. కనుక లగ్న చక్రవశాత్తు కానీ, ఈ యొక్క రాహుకేతు ఉన్న స్థానాన్ని నుంచి వాళ్ళ యొక్క వీక్షణ వశాత్తు అయినా కానీ, పంచమ స్థాన వశాత్తు, అష్టమ స్థాన వశాత్తు, సప్తమ స్థాన వశాత్తు అంతా కూడా ఈ యొక్క కాలసర్ప యోగంలో ఉందా లేదా, ఈ గ్రహాలన్నీ కూడా ఏ రకంగా ఫలితాలు ఇస్తున్నాయి, బాగా ఫలితాలు ఇస్తున్నాయి, లగ్న చక్రవశాత్తు అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే నాగేంద్ర స్వామి యొక్క చరిత్ర వినడం వల్ల, ప్రధానంగా చూసుకుంటే అస్తిక మహాముని చరిత్ర, మానసదేవి చరిత్ర అంతా కూడా వినడం వల్ల, సర్పజాతిని సంరక్షించిన అస్తిక మహాముని చరిత్ర అంతా కూడా వినడం, మానసదేవి ప్రియపుత్రుడిగా ఉండి ఒక సర్ప యజ్ఞాన్నంతా కూడా, సర్ప యాగాన్నంతా కూడా ఆపిన వాళ్ళలాగా, ప్రధానంగా చూసుకుంటే ఒకనొక సందర్భంలో అంతా కూడా ఈ యొక్క సర్పయాగాన్ని అంతా జరిగేటప్పుడు ఈ యొక్క అస్తిక మహాముని అంతా కూడా వెళ్ళి సర్పయాగం చేయడం అంతా కూడా ఇది ధర్మబద్ధమైంది కాదు, అధర్మబద్ధమైంది, మీరంతా కూడా మానవాళికి మంచి చేయాలంటే సర్పజాతిని సంరక్షించాలి అని చెప్పేసి సర్పయాగాన్ని అంతా కూడా ఆపిన వాడు కావున, అటువంటి పుణ్యవంతుడైన యొక్క పురాణ పురుషుడైన మహాముని యొక్క దివ్య చరిత్రను వినడం వల్ల ఆ ఘట్టమంతా కూడా సర్పయాగం ముందు చేశారు. ఆ సర్పయాగ ఘట్టమంతా కూడా ఎందుకు జరిగింది, ఒక పరీక్షిత్ మహారాజు యొక్క మనవడైన ఈ యొక్క ప్రధానమైన జనమేజయ మహారాజు అంతా కూడా చేయడం వల్ల, పరీక్షిత్ మహారాజు అంతా కూడా ఇట్లా చేయడం వల్ల, ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క
పరీక్షిత్ మహారాజ్ చరిత్ర కానీ, జన్మేజన్ మహారాజ్ చరిత్ర అయినా కానీ వినడం వల్ల ప్రధానంగా సర్పయాగం చేసిన సమయంలో అంతా కూడా ఈ యొక్క ఫలితం కలిగింది. ప్రధానంగా చూసుకుంటే కనుక సర్పయోగం ముందు చేశారు. సర్పయాగం యొక్క చరిత్ర అంతా కూడా వినడం వల్ల భాగవ సప్తాహం అంతా కూడా ఎందుకు విన్నారు, ఈ యొక్క అంత అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఇతిహాసంలో అంతా కూడా ఈ కథ విశేషాలంతా కూడా వినడం వల్ల, చరిత్రలాగా ప్రవచనంలాగా వినడం వల్ల ప్రధానంగా చూసుకుంటే ఆ ఘట్టాలంతా కూడా మననం చేసుకుంటాం. ప్రధానంగా అస్థిక మహాముని చరిత్ర అనేది వినడం వల్ల మానసదేవి ప్రియభక్తుడు ప్రధానంగా సర్పజాతిని అంతా కూడా సంరక్షించిన దేవుడుగా మన ప్రధానంగా ఇటువంటి చరిత్రను వినడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ప్రధానంగా రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు, కాలసర్ప యోగాలంతా కూడా దుర్యోగాలంతా కూడా పోవడానికి, అఖండమైన పుణ్యప్రాప్తి వచ్చే విధంగా వంశాభివృద్ధి కారణం ఉంది. శీఘ్ర ఫలదాతక కళ్యాణ యోగం అవ్వడానికి కానీ, వంశాభివృద్ధి కలగడానికి కానీ, పితృదోష నివారణ కలగడానికి కానీ ఈ యొక్క అస్థిక మహాముని చరిత్ర వినడం వల్ల కాలసర్ప దుర్యోగాల నుంచి బయటపడడానికి, ప్రధానంగా కాలసర్ప యోగం నుంచి బయటపడడానికి, యోగం నుంచి బయటపడడానికి, అఖండమైన పుణ్యప్రాప్తి కలిగే విధంగా ఈ యొక్క మేషాది ద్వాదశ లగ్నాల వాళ్ళకి కానీ, మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి కానీ లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నం శాతం చూసుకోండి, లగ్నం తెలియకపోతే రాశి నుంచి చూసుకోండి. తద్వారా ఈ యొక్క కాలసర్ప యోగం అనేది ఏ రకంగా సంభవిస్తుంది, కాలసర్ప యోగం నుంచి ఈ దోషం నుంచి బయటికి పడాలంటే, ప్రధానంగా బయటికి రావాలి అంటే, కాలసర్ప దుర్యోగం నుంచి బయటికి రావాలంటే కనుక ఎటువంటి దోషాలకి పరిహారం చేసుకోవాలి. ప్రధానంగా ఆర్థిక స్థితి బట్టి మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఉంటే కనుక లగ్న చక్రవశాత్తు పంచమ స్థానంలో కుచ రాహుల కలిగి కానీ, కుచకేతులు కలిగి కానీ, శుక్ర రాహుల కలిగి కానీ, శుక్ర కేతువు కలిగి కానీ, ఈ యొక్క పంచమాధిపతి ఏ స్థానంలో ఉన్నారు, పంచమ లగ్నవశాత్తు, అష్టమ లగ్నవశాత్తు, లగ్న చక్రవశాత్తు అంటే లగ్నము ద్వితీయ అంటే ధనస్థానము మరియు పంచమ స్థానం, సప్తమ స్థానం, అష్టమ స్థానము, నవమ స్థానాల్లో కనుక ఉంటే కనుక, చతుర్థ స్థానాల్లో కూడా రాహుకేతులు సంచారం జరిగి ఉంటే కనుక, ఈ యొక్క స్థానాల్లో కనుక రాహుకేతులు ఉండేసి ఆ గ్రహాలన్నీ కూడా నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో ఉంటే కనుక, రాహుకేతులన్నీ కూడా ఛాయాగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఇవన్నీ కూడా అపసవ్య దిశలో అంతా కూడా సంచారం చేసుకుంటాయి కనుక గోచారరీత్యా కానీ, రాశి చక్రవశాత్తు కానీ, లగ్న చక్రవశాత్తు కానీ జరుగుతూ ఉంటాయి కావున ఈ యొక్క భావాలంతా కూడా ఫలితాలు ఏ రకంగా ఉంటాయి, వాళ్ళు ఇచ్చే ఫలితాలంతా కూడా జాతకరీత్యా ఎటువంటి ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి. దాని నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలంతా కూడా తెలుసుకుంటాం. ప్రధానంగా సులభమైన పరిష్కారాలు చేసుకుంటూ ప్రధానమైన పరిష్కారం అంతా కూడా చేసుకోవడం వల్ల, సర్ప ప్రతిష్టనే చేయించుకోవడం వల్ల, సర్ప సుప్త పారాయణం అంతా కూడా వేద జ్యోతిష పండితులతో ఆరాధన చేసుకోవడం, ప్రధానమైన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఆ కార్తికేయుడి యొక్క చరిత్ర వినడం వల్ల స్కందోత్పత్తి అనే చరిత్ర అనేది ఉంటుంది అన్నమాట. సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర అంతా కూడా వినడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. సర్పజాతి కంటే కూడా అధిష్టాన దేవతగా సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు, మానసదేవి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మానసదేవి చరిత్ర, సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ప్రతినిత్యం కూడా చదవడం వల్ల, వినడం వల్ల ఓం శరవణ భవాయ నమః అని నామాన్ని ప్రతినిత్యం కూడా స్మరణ మాత్రం చేతిని సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. ప్రధానంగా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది, అప్పుల బాధల నుంచి బయటపడతారు, రుణ బాధల నుంచి బయటపడతారు, రోగ బాధల నుంచి బయటపడతారు. వంశాభివృద్ధి కారణమైన సుబ్రహ్మణ్య స్వామి అంతా కూడా శివ తేజో రూపంగా ఉంటారు కావున ఆ కార్తికేయుడు మురుగనుడైన సుబ్రహ్మణ్య స్వామి అంతా కూడా కరుణా కటాక్ష వీక్షణలందరికీ కూడా కావాలని చెప్పేసి భావిస్తూ మేషాది ద్వాదశ లగ్న జాతకులకంతా కూడా ఈ యొక్క కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలంతా కూడా ఈ యొక్క జ్యోతిష శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. రత్నశాస్త్ర ప్రకారంగా కానీ మరియు లగ్న చక్రవశాత్తు ఈ యొక్క వృక్ష జాతిని అంతా కూడా ఏ రకంగా పూజ చేయాలి, ఏ వృక్షానంతా కూడా పూజ చేయడం వల్ల శీఘ్ర ఫలదాయకంగా ఉంటుంది, గోమాత సేవ చేయడం వల్ల ఈ యొక్క పాపాల నుంచి బయటపడడానికి, తెలియకుండా చేసే పాపాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. దానాలు చేయడం వల్ల, స్వల్పమైన దానం చేయడం వల్ల, కలియుగంలో అంతా కూడా స్వల్ప దానం చేసుకోవడం మాత్రం చేతిని మీరు చేతనైతే మీకంతా కూడా దానం చేయండి, బీదవాళ్ళకి అన్నం పెట్టండి. తద్వారా అంతా కూడా సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా అంతా కూడా కాలసర్ప దోషం నుంచి బయటపడి ఆనందమైన జీవితం, వంశాభివృద్ధి కలగడానికి కానీ, అష్టైశ్వర్య యోగం, ధనప్రాప్తి కలగడానికి కానీ, శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి కానీ ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకున్న మాత్రం చేతి అనంత పుణ్యయోగం కలుగుతుంది. ఈ యొక్క దోషం అనేది ప్రబలంగా ఉంటే కనుక ఖచ్చితంగా సర్ప ప్రతిష్ట, నాగేంద్ర స్వామి ప్రతిష్ట అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో రావి చెట్టు దగ్గర కానీ, దేవాలయ ప్రాంగణంలో కానీ నిత్య పూజలు జరిగే ఈ విధంగా చేయించడం వల్ల అఖండ పుణ్యయోగంతో శీఘ్ర సంతాన యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. జయ గురు దత్తాత్రేయ. మిథున రాశి, మిథున లగ్న జాతకుడికి
మీ జాతకంలో కాలసర్ప దోషం ఉందా లేదా ప్రధానంగా జ్యోతిష్య పండితులతో నిరూపణ చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా లగ్న చక్రవశాత్తు లగ్నము మరియు ద్వితీయ స్థానము, సప్తమ స్థానము, పంచమ స్థానము, చతుర్థ అష్టమ స్థానాలు, ప్రధానంగా నవమ స్థానం కానీ ఈ యొక్క ద్వాదశ స్థానాలు కానీ రాహుకేతు అనేది కలిసి ఉంటాయి. ప్రధానంగా పంచమాధిపతి, పంచమ స్థానాధిపతి రాహుతో పాటు కలిసి ఉన్న సప్తమాధిపతి రాహుతో పాటు కలిసి శుక్ర రాహుల్ కలిగి కానీ కుజు రాహుల్ కలిగి కానీ ప్రధానంగా ఉంటాయి కనుక ఈ యొక్క గురు రాహుల్ కలిగిక అని ఉంటే కనుక ఈ యొక్క గురు రాహుల్ కలిగిక ఉంటే దాన్ని గురు చండాల యోగం అంటారు. దాని నుంచి బయటపడడానికి దోషానికి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషం అనేది రాహుకి యొక్క మధ్యలో ఉన్నాయా లేదా ఇది ప్రధానంగా చూసుకోవాలి. ఇది ప్రధానమైన దోషమైనప్పటికీ కూడా పంచమ స్థాన వశాత్తు ఈ యొక్క రాహు కానీ కేతు కానీ పంచమాధిపతి కానీ పంచమంలో శుక్రుడు మరియు కుజుడు కానీ కలియిక, కుజుడు రాహు కలియిక, కుజ శుక్రుడు రాహు కలియిక కానీ కుజ శుక్ర కేతు కలియిక అని జరుగుతుందా. ఈ యొక్క దోషం అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా ఎన్ని గ్రహాలు కలిసి ఉన్నాయి పంచమ స్థానంలో కానీ అష్టమ స్థానంలో కానీ ఈ యొక్క నవమ స్థానంలో కానీ సప్తమ స్థానంలో కానీ ఎటువంటి దోషాలు ఉన్నాయి ప్రధానంగా అంతా కూడా విశ్లేషణ చేసుకుంటే మాత్రం చదువుతుంది. కొంతమందికి రాహుకేతు దోషం ఉందా లేదా తెలియదు, కానీ దానికి ప్రశ్నారూఢ జాతకం వేసుకుంటే కనుక ఖచ్చితంగా తెలుస్తుంది. కొన్ని ప్రశ్నలు అడుగుతాం, కొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత సమాధానం అనేది వస్తుంది. తద్వారా ఈ యొక్క దోషానికి పరిహారం చేసుకోవడానికి కానీ జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే నాగేంద్ర స్వామి ప్రతిష్ఠ చేసుకోవడం మాత్రం చేతిని శీఘ్ర సంతాన యోగం కలగడానికి కానీ శీఘ్ర వివాహ యోగం కలగడానికి కానీ ప్రధానంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క పితృదోషం అనేది నవమ స్థానంలో ఉండే ఇంకా పితృదోష నివారణార్థం ఇదంతా కూడా మోక్ష నారాయణ బలి విధానం చేయించుకోవడం, బీద వాళ్ళకి అన్నదానం చేయడం ప్రధానంగా చూసుకుంటే అమావాస్య వేళల్లో అంతా కూడా ఈ యొక్క బ్రాహ్మణోత్మక అంతా కూడా పితృదేవతలు ప్రీతికరంగా స్వయంపాక దానం అనేది సాహిత్యం కానీ ఇవ్వడం, పుస్తకాలను ఇవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. చేయడం వల్ల అఖండ పుణ్యయోగం, తిలతర్పణము అనేది చేయడం, తిల హోమాది కార్యక్రమం, గోకర్ణంలో అంతా కూడా ఈ యొక్క పితృదోష నివారణార్థం అంతా కూడా నవమస్థానంలో రాహు కేతు అంతా కూడా ఉంటాయి కనుక రాహు కానీ కేతు కానీ ఉంటాయి కనుక పితృదోషం అనేది సంభవిస్తుంది. చతుర్థ స్థానంలో కనుక రాహు కేతు ఉంటే మాతృమార్గమే పితృదోషం అనేది చెప్పేదంటారు. ఈ దోషం నుంచి బయటపడడానికి ప్రధానంగా ఈ దోషాలన్నీ కూడా అన్నీ కలుపుకొని కాలసర్ప దోషం అనేది చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా కాలసర్ప దోషం అనేది ఇన్ని దోషాలకి ప్రామాణికంగా ఉంటుంది. కావున ఈ యొక్క పితృదోషం కానీ పంచమ స్థానం రాహుకేతు దోషాలు కానీ ప్రధానంగా చూసుకుంటే అపసవ్య దిశలో తిరిగే రాహుకేతులంతా కూడా ఛాయాగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. వాటికి ప్రీతికరంగా కుక్కి సుబ్రహ్మణ్య స్వామికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, సర్ప సంస్కార పూజ చేసుకోవడం, రావి చెట్టుకి ప్రతినిత్యం కూడా ఈ యొక్క చిమ్మిలి నివేదన చేసి ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల స్వల్ప పూజతోటి అఖండ పుణ్య ఫలితం ఇచ్చే విధంగా మారుతుంటుంది. శక్తి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నాగేంద్ర స్వామి ప్రతిష్ఠ చేసుకోవడం, సర్పసూక్త పారాయణ, ఈ యొక్క సర్పేక్ష మూలమంత్ర హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, శరవణ భవాయ నమః ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా చదవని ఈ యొక్క సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. మిథున రాశి జాతకులు ప్రధానంగా చూసుకుంటే శనీశ్వర ప్రతిజ్ఞగా తిలదానం చేసుకోవడం యొక్క రంగం ఉంటుంది. బృహస్పతి అంతా కూడా రాశిలో సంచారం జరుగుతుంది. కావున ఇదంతా కూడా ప్రధానంగా బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, రాహుకి ప్రీతికరంగా మిలువలు దానం చేసుకోవడం, కేతుకు ప్రీతికరంగా ఈ యొక్క ఉలవలంతా కూడా నానబెట్టిన ఉలవలు గోమాతకు సమర్పించడం వల్ల, గణపతి ఆరాధన చేయడం వల్ల, ఉండ్రాళ్ళు నివేదన చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం వచ్చే విధంగా ఉంటుంది. ఈ యొక్క సర్పజాతికి చెందిన ప్రధానంగా అస్తిక మహాముని చరిత్రనంతా కూడా చదువుకోవడం వల్ల ప్రధానంగా సర్పయాగం ముందు జరిగింది. సర్పయాగ ఘట్టాన్నంతా కూడా విశేషంగా వినడం మాత్రం చేయతని సర్ప దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక ఈ యొక్క సర్పయాగం ఘట్టాన్నంతా కూడా చదువుతూ ఉంటారో, అస్తిక మహాముని నామస్మరణ చేసుకుంటారు, హింసాభివృద్ధి కలగడానికి, సకల రోగ బాధలు రుణ బాధలు నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన నిపుణులతో అఖండమైన అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. దుర్గాదేవి ఆరాధన, దుర్గా సూక్త కారణం కానీ ప్రధానంగా కట్మాల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుతూ ఉండడం మాత్రం చేత అఖండ పుణ్యయోగం వస్తుంది. రాహుకేతు దీపాలంతా కూడా నాగేంద్ర స్వామి దగ్గర వెలిగించడం, అమ్మవారి దేవాలయంలో వెలిగించడం, సర్పాలకంతా కూడా అభిషేకం చేయించి ప్రధానంగా మంగళవారము, శుక్రవారము, గురువారం, శనివారం రోజుల్లో ఈ రోజుల్లో అంతా కూడా చేసుకుని చిమ్మిలిని అంతా కూడా నివేదన చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం వస్తుంది. అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. జై